డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ యాస్. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ సతీష్ కుమార్ గారు. వీరితో మాట్లాడి బిజినెస్ గురించి ఉన్న డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీరు ఎప్పటి నుంచో బిజినెస్ కన్సల్టెంట్గా ఉన్నారు. సో మా డౌట్ ఏంటి అంటే, ఏ బిజినెస్ అయినా కానీ ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్ళాలి అంటే ఎలా ప్లాన్ చేయొచ్చు? బిజినెస్ ఐడియాస్ కానీ వాటికి మీరు ఏమైనా షేర్ చేస్తారా? ఇప్పుడు వరకు అయితే ఈ టాపిక్ చాలా తక్కువ మంది కవర్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బిజినెస్ ఎక్కడో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, సేమ్ బిజినెస్ వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, అందులోనే మళ్ళీ వెళ్ళి రెస్టారెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతుందో దానిలోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక క్రియేటివ్గా, ఒక న్యూ ఇన్నోవేటివ్ ఐడియాతో మనం రాలేకపోతున్నాం. సో అది ఎట్లా రావాలన్నది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. కొత్త ఐడియాతో మనం ముందుకు రావాలి అంటే మనకి ఫస్ట్ ఆరిజిన్ ఏంటంటే ప్రాబ్లం. మనకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి ఒక సొల్యూషన్, అంటే ఒక సొసైటీకి సంబంధించి మనం ఒక్కరమే కాదు, మనము ఇన్ ద సెన్స్ మనొక్కరికే కాదు, మనలాగే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఫేస్ చేసే పర్సన్స్ చాలా మంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ గనక ఒక సొల్యూషన్ మనం క్రియేట్ చేయగలిగితే అదే ఒక కొత్త బిజినెస్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక బిజినెస్, ఇన్నోవేటివ్ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ చేసుకోవాల్సిన ఏంటి అంటే ప్రాబ్లమ్స్. అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి అనలైజ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం. బట్ ఈ ప్రాబ్లమ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మనమైతే సొల్యూషన్ చేయలేం. మనకంటూ ఒక స్కిల్ సెట్ ఉంటుంది, మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనకంటూ ఒక నెట్వర్క్ ఉంటుంది. మన చుట్టూరు ఫ్యామిలీతో అవ్వచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. సో అట్లా మనకంటూ ఒక నెట్వర్క్ ఉంటుంది. ఏం తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఆ ఉండే ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని మన స్కిల్ సెట్కి తగ్గట్టుగా, మన ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మనం ఏదైతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంది అన్న దానిని మనం ఇనీషియల్గా పిక్ చేసుకోవాలి. సో అది యాక్చువల్గా ఫస్ట్ స్టెప్ అన్నమాట బిజినెస్ స్టార్ట్ చేయడానికి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ ఉంది, బట్ ఆ బిజినెస్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా ఎవాల్యుయేషన్ జరిగింది అన్నది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. చైల్డ్ ఉంటే కనుక ఆల్మోస్ట్ లైక్ ఒక 2 years లేకపోతే 1 year ఆ ఏజ్లో ఉండేవాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో వర్క్ చేసే వాళ్ళకి అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు ఇక్కడ అవైలబుల్ లేకపోతే ఆ చైల్డ్ని ఎక్కడ పెట్టాలో తెలియక చాలా ఇబ్బంది పడేవారు. ఆ తర్వాత దానికి సొల్యూషన్గానే మనకి డే కేర్స్ వచ్చాయి. సో అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్కి వెళ్ళినప్పుడు తన చైల్డ్ని ఎవరు చూసుకుంటారు అన్నది ప్రాబ్లం. సో దాని నుంచి మనకి బయటకు వచ్చింది ఒక సొల్యూషన్. అది ఒక బిజినెస్ ఐడియా కింద గ్రో అయిందన్నమాట. సో దాని నుంచి డే కేర్ వచ్చింది. సో అట్లా మనకి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చాలా ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉండవు. మనం అంటే చాలా జాగ్రత్తగా నోటీస్ చేస్తూ ఉండాలన్నమాట. మనం అనుకుంటాం ఎవరైనా ఉంటే బాగుండేది, లేకపోతే ఈ సిచ్యువేషన్లో మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఒక పర్సన్ ఉంటే బాగుండేది, లేకపోతే ఒక యాప్ ఉంటే బాగుండేది, లేకపోతే ఒక ప్లాట్ఫామ్ ఉంటే బాగుండేది. ఉంటే బాగుండేది కరెక్టే. ఒకవేళ మీరే కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ ప్రాబ్లంకి మీరే సొల్యూషన్ వెతకండి. ఆ వెతికిన సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాన్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా తీసుకెళ్ళండి. ఒక ప్రాసెస్ అంటూ ఉంటుందన్నమాట ఇన్నోవేటివ్ ఐడియాస్కి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆల్రెడీ రొటీన్ బిజినెసెస్ అంటే దానికి ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఉంటుంది. బట్ ఇన్నోవేటివ్ ఐడియాస్కి వెళ్ళేసరికి మనకి ఎవ్వరు గైడ్ చేయరు, ఎవరికి ఆ నాలెడ్జ్ ఉండదు. బట్ మీరే ఆ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెంట్గా సక్సెస్ అవ్వాలి అంటే ఇన్నోవేటివ్గా మీరే క్రియేట్ చేసుకొని వెళ్ళాలి అని అంటారు. ఇట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కాంపిటీషన్ చాలా తక్కువైపోతుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ థింగ్లో, ఆ పర్టికులర్ బిజినెస్ ఐడియాలో వేరే ఎక్కడ కూడా జరుగుతూ ఉండదు. దాన్నే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటే ఎవరైతే ముందుగా
అంటే అది మూవ్ తీసుకున్నారో వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ అన్నమాట. సో ఓకే డన్, అది కొంచెం పక్కన పెడితే మనం అనుకున్నట్టుగా సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ మన దగ్గర లిస్ట్ అవుట్ చేసుకున్న ప్రాబ్లమ్స్లో మనకి స్కిల్ సెట్కి ఏదైతే దగ్గరగా ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీసెర్చ్ చేయాలి. అంటే మార్కెట్ కండిషన్ ఎట్లా ఉంది, దాంట్లో డిమాండ్ ఉందా లేదా. ఇప్పుడు ఒక బిజినెస్ ఎదరికి వెళ్ళాలి అంటే దానికంటూ డిమాండ్ ఉంటేనే మనం దాంట్లో ముందరికి వెళ్ళగలం. డిమాండ్ లేని బిజినెస్ మనం క్రియేట్ చేసిన ఇన్నోవేటివ్గా దాంట్లో అన్నది లాస్ అన్నది డెఫినెట్గా వస్తుంది. సో మార్కెట్ కండిషన్ అన్నది దానికి యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉందా, నీడెడ్ ఎంత యాక్సెప్ట్ చేయగలుగుతారు అని అనేది చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని సెకండరీ రీసెర్చ్, ప్రైమరీ రీసెర్చ్ అని చెప్పేసి ఒకటి అంటాం. ప్రైమరీ రీసెర్చ్ అంటే డైరెక్ట్గా నేను ఎట్లా మాట్లాడుతున్నాం అట్లా డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. సెకండరీ రీసెర్చ్ అంటే త్రూ ఇంటర్నెట్లో ఉండే ఆర్టికల్స్ అవన్నీ ఎవ్రీథింగ్ అంతా చూసుకుని ఆ మార్కెట్ అనలైజ్ చేసుకోవడం. సో అది ఒక స్టెప్. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి ఏంటంటే సొల్యూషన్. ఓకే, ఇప్పుడు దాకా నాకు ప్రాబ్లం తెలిసింది, తర్వాత దానికి సంబంధించిన డిమాండ్ ఎవ్రీథింగ్ అంతా తెలిసింది. అప్పుడు సొల్యూషన్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సొల్యూషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, దాంట్లో ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎవరెవరు మనకి రిక్వైర్మెంట్ ఉంది, అంటే ఎవరిని హైర్ చేసుకోవాలి, దానికి ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలనా నేను, లేదు అంటే దీనికి పర్టికులర్గా ప్రాపర్ సొల్యూషన్ నేను చూపించగలనా, అందరికీ చూపించి వాళ్ళ యాక్సెప్టెన్స్, అల్టిమేట్గా ఏంటి మన టార్గెట్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ నేను పొందగలనా లేదా అన్నది మనకి ఆ సొల్యూషన్ స్టేజ్లో అన్నది అర్థమవుతుంది. ఓకే, మీరు అప్పటికే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, సొల్యూషన్ కూడా దొరికేసింది, ఎవ్రీథింగ్ ఫైన్, అంత బాగుంది అనుకున్నారు. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఏంటంటే టెస్టింగ్. సొల్యూషన్ దొరికిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇట్లా ఉంటే ఎలా ఉంటుంది, నీ ఒపీనియన్ ఏంటి, అట్లా ఏంటంటే ఒక అందరి ఒపీనియన్ కొంచెం గ్యాదర్ చేస్తే మీకు దాంట్లో వాళ్ళు సజెస్ట్ చేసేవి కొన్ని ఇట్లా కాదు ఇలా ఉంటే బెటర్ ఉంటుంది అని వాళ్ళే సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లా సజెషన్ చేసిన దానిని మనం మళ్ళీ మోడిఫికేషన్స్ చేసుకుని మన ప్లాన్లో సో ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ మనం ఎదురుకి వెళ్తే ఫైనల్గా లాంచ్ అంటే ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ ఇంప్లిమెంట్కి కూడా మనకి చాలా స్టెప్స్ ఉంటాయి, నేను ఇన్డెప్త్ వెళ్ళట్లేదు, బట్ బేసిక్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అయితే ఇవి. సో ఇటువంటి ప్రాసెస్ మనం ఫాలో అయినప్పుడు మనకి ఒక ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియా వస్తుంది. రొటీన్గా కాకుండా బయట వాళ్ళు ఆలోచించిందే మనము ఆలోచించకుండా ఒక కొత్త బిజినెస్కి మనం కనుక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అంటే మనం ఆలోచించాల్సిన పద్ధతి అయితే ఇదండి. కామన్గా ఉన్న ప్రాబ్లం ఏంటి, దానికి మనం ఎలా సొల్యూషన్ ఇవ్వగలుగుతాము, అండ్ దాని కాంపిటీషన్ కూడా దానివల్ల మనం తగ్గించుకోవచ్చు అంటారు, అండ్ ఫాస్ట్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఇన్నోవేటివ్ వేలో అని అంటారు. సో ఇట్ వాజ్ వెరీ నైస్, మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్ యూ.